గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య మాట్లాడుతూ 2-3 సంవత్సరాలు తీయాలనుకోలేదు, కథ నమ్ముకున్నాం, శరవేగంగా తీసేశాం, చిన్న ప్రయత్నం కాదిది, చాలా పెద్ద ప్రయత్నం, సినిమా సూపర్గా వచ్చిందని బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద కలకలమే రేపుతున్నాయి. బాలయ్య ఈ డైలాగ్స్ను ఎలా అన్నాడో తెలియదు గాని ఈ డైలాగ్స్ టాలీవుడ్లో ఇద్దరికి వర్తిస్తాయా అన్న డౌట్లు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా భారీగా వసూళ్లను కూడా సాధించింది. చాలా మంది మాత్రం పెదవి విరిచారు. సినిమా 2 ఏళ్ల పాటు కష్టపడి తీస్తే సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేదని చర్చ నడిచింది. ఈ క్రమంలో శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని 2 ఏళ్లు తీయాలనుకోలేదు, సూపర్గా వచ్చింది అని చెప్పడం చూస్తుంటే బాలయ్య కౌంటర్ బాహుబలికేనా అని కొందరు చర్చించుకుంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై చర్చ ఇలా ఉన్నా రాజమౌళి మాత్రం శాతకర్ణి సినిమాను 8 నెలలలోనే పూర్తి చేసిన దర్శకుడు క్రిష్కి అభినందనలు తెలిపారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇక చిరు ఖైదీ నెంబర్ సినిమా కోసం ఆపసోపాలు పడ్డాడు. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసి చివరకు కోలీవుడ్లో హిట్ అయిన కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. సో ఈ లెక్కన బాలయ్య డైలాగ్స్ చిరంజీవికేనా అని మరో చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా రాజమౌళి బాలయ్య సినిమాను మెచ్చుకోవడంతో బాలయ్య పంచులు అయితే చిరంజీవికైనా అయి ఉండాలి, లేకపోతే సాధారణంగా అన్నవి అని అనుకోవాలి.